ఏంట్రా స్వీట్ డ్రీమ్సా? అవునరా, నా ప్రియురాలు కల్లోకి వచ్చింది. ఇవన్నీ నాతోనే చెప్పు, నిర్మల్తో మాత్రం చెప్పకో. ఎన్ని రోజులు నీ ప్రేమను మనసులోనే దాచిపెట్టుకుంటావు? సరే సరే, మేనేజర్ పిలుస్తున్నారు, రా. ఇప్పుడు మీరుంటున్నారే ఆ ఇంట్లోనే నిర్మల, వాళ్ళ నాన్న, అమ్మ, తమ్ముడు అందరూ అద్దెకుండేవారు. నిర్మల డాక్టర్కి చదువుకోవాలని కళ్ళు కనేది. అందుకు అవకాశం లేకపోవడం వల్ల బీఎస్సీ చదువుకుంది. అప్పుడు వాళ్ళు చాలా కష్టపడేవాళ్ళు. టీవీ చూడడానికి కూడా నిర్మల లాడ్జ్కే వచ్చేది. ఏం షార్టో చూసావా? సర్లే. అయ్యో, ఈరోజు శుక్రవారం కదా, టీవీలో కొత్త పాటలు వేస్తారు. అయితే ఏంటి? టైం 7:30 దాటింది. ఈ పాటికే ప్రోగ్రాం స్టార్ట్ అయి ఉంటుంది. ఇవాళ 8వ తారీఖు, ఇంతవరకు అద్దె ఇవ్వలేదు తెలుసుగా. మ్యాచ్ సూపర్ గా ఉంది, అది చూడండి. క్రికెట్ అంటే నాకు ఇంట్రెస్ట్ లేదు, అది కేవలం జూదం. ఈరోజు ఫ్రైడే, కొత్త పాటలు వేస్తారు. క్రికెట్ మ్యాచ్ సూపర్ గా ఉందిగా. నాకు క్రికెట్ అంటే ఇష్టం లేదు, అది కేవలం జూదం, మ్యాచ్ ఫిక్సింగ్. అవునవును, నాకు క్రికెట్ అంటే ఇష్టం లేదు. అందరూ డబ్బుల కోసమే ఆడతారు, మ్యాచ్ ఫిక్సింగ్. నేను ముందే చెప్పానండి, ఇదిగో వీళ్ళు వింటేగా. బయలుదేరండి, వెళ్ళండి. క్రికెట్ ఏం వద్దు కానీ వెళ్ళి పడుకోండి, వెళ్ళండి. ఆ ప్రోగ్రాం పూర్తయ్యేంత వరకు మూన్ బాక్ చేస్తూ ఉండు, తర్వాత వచ్చి మేము తీసుకువెళ్తాం. ఏంటి? ఏదో ఒక రాగం పిలిచింది వేళ, ఎదలో నిదురించే కథలెన్నో కదిలేలా. ఏదో ఒక రాగం పిలిచింది వేళ, ఎదలో నిదురించే కథలెన్నో కదిలేలా. నా చూపుల దారులలో ఏంటి వాడు వచ్చేసాడు. ఏంటండి అది అలా తడిచిపోయారు? ఉక్కబోస్తోందండి. ఎక్కడికి వెళ్ళిపోయావనా? ఏరా సూపర్ పార్టీ. ఒక హంటర్ తన భార్యతో పాటు బస్ స్టాప్ లో నించొని ఉన్నాడు. హంటరా? అదే నా తుపాకీ పెట్టుకుని జంతువులను కాలుస్తూ ఉంటాడే. ఓ, ఫారెస్ట్ ఆఫీసరా? సరే సరే, విషయం చెప్పు. మంచి లాడ్జ్ కావాలన్నాడు, లబుక్కుని పట్టి తీసుకొచ్చేసారు. త్వరగా రూమ్ ఇవ్వన్నా? పర్వాలేదురా, నీ బ్రెయిన్ కూడా అప్పుడప్పుడు షాక్ గా పనిచేస్తుంది. వీడే నా హంటరు. తుపాకీ ఉంది కదనా? నువ్వు కూడా కాకి బట్టలు వేసుకున్నావు. కాకి బట్టలు వేసుకున్న వాళ్ళందరూ పోలీసులా? ఓ రూమ్ సామే. రూము లేదు. అదేంటి సామే? తుపాకీ ఉన్న వాళ్ళకి మేము రూములు ఇవ్వం. పర్లేదు సామే. స్వామి 5 స్టార్ హోటలేనా? మాకు రూమ్ కావాలి, పోదాం రావే. తప్పుగా ఏం లాట్ స్వామి, ఇది తెక్కం కొడుతుంది. భలే చెప్పారండి. ఇప్పటికీ మన లాజిక్ చెడ్డ పేరు ఉంది, దాన్ని ఇంకా చెడగొడతావరా? ఈ లాజిక్ బోర్డు ఒకటి.
ఏమండి ఉమ్, ఎందుకు చీకట్లో కూర్చొని చదువుకుంటున్నారు? కరెంట్ కట్టు. కరెంటు కట్టా? లాడ్జ్ లో ఉందిగా. తెలీదు, ఫ్యూజ్ పాయింట్ ఉంది. రేయ్, వాడింట్లో ఫ్యూజ్ పోయిందట. నేను వెళ్ళి ఫ్యూజ్ మార్చొస్తాను. రేయ్, అది ఫ్యూజ్ పోవడం కాదు, బిల్లు కడితేనే కదా కరెంటు ఉండడానికి. సార్, సార్. ఏంటి బాబు? లాడ్జ్కి కరెంటు బిల్ కట్టబోతున్నాను. అలాగే మీ కార్డు కూడా ఇస్తే కలిపి కట్టేస్తాను. లేదు బాబు, నువ్వు వెళ్ళు, నేను తర్వాత కడతానులే. నాకు తెలుసు సార్. ఎందుకు నా దగ్గర దాస్తారు? మీకు పర్వాలేదు. నిర్మల చదువుకునే అమ్మాయి ఎన్ని రోజులు చీకట్లోనే చదువుకుంటుంది. తను డాక్టర్ కావాలని ఆశపడుతోంది. ఎందుకు తను ఇలా ఇబ్బంది పెడతారు? నేనంతా విన్నాను సార్. మిల్లు స్ట్రైక్లో ఉంది. అందుకే 2 monthsగా మీకు జీతాలు రాలేదు. ఇప్పుడు నేను కట్టేస్తాను. స్ట్రైక్ అయిపోయాక తిరిగి ఇచ్చేయండి, నేను తీసుకుంటాను. ఓకేనా? థ్యాంక్స్ బాబు. ఏంటి సార్ దీనికి పోయి థ్యాంక్స్ చెప్తారంటే? పర్వాలేదు సార్. బాబు, ఆ? బస్సుకు డబ్బు లేక 2 రోజులుగా నిర్మల కాలేజీకి వెళ్ళటం లేదు. వీలుంటే వెళ్తూ వెళ్తూ తన్ని కాలేజీలో డ్రాప్ చేస్తావా? ఏంటి సార్, ఇది ముందే చెప్పొచ్చు కదా. తన్ని రమ్మనండి. నిర్మల, ఏంటి నాన్న? సూర్య నన్ను కాలేజీలో డ్రాప్ చేస్తాడు, తనతో కాలేజీకి వెళ్ళమ్మా. ఇదిగో తీసుకో. వెళ్ళొస్తానమ్మా. ఈరోజు కాలేజీకి సూర్యతో వెళ్ళమ్మా. మీకు అభ్యంతరం లేకపోతే నేనే మిమ్మల్ని కాలేజీలో డ్రాప్ చేసి ఈవినింగ్ వచ్చి పికప్ చేసుకుంటానండి. అయ్యో, మీకెందుకండి శ్రమ? అవును, నాదేమన్నా కలెక్టర్ ఉద్యోగమా? ఇక నుంచి మిమ్మల్ని కాలేజీలో డ్రాప్ చేసి ఈవినింగ్ పికప్ చేసుకోవడమే నా మొదటి పని. థ్యాంక్ యూ. ఇట్స్ ఓకే అండి. వస్తానండి. రోజు నిర్మలని కాలేజీలో డ్రాప్ చేసి పికప్ చేసుకునేవాడిని. ఆ పరిచయం వల్ల తనకి నా మనసేంటో అర్థమై తను నన్ను లవ్ చేయడం ప్రారంభించింది. ఆ తర్వాత వాళ్ళకి ఏ సాయం కావాలన్నా చేస్తూ వచ్చాను. జాగ్రత్త. అవన్నీ కింద పెట్టి సరిగ్గా ఉన్నాయో లేదో చెక్ చేస్తాను. ఆ రైస్ బ్యాగ్ లోపల పెట్టు. వచ్చావా బాబు? లిస్ట్లో ఉన్నవన్నీ తీసుకొచ్చాను సార్. చదువుతాను, కరెక్ట్గా ఉన్నాయని చూడండి. కందిపప్పు 2 కిలోలు ఉంది బాబు. చింతపండు అది ఉంది. శనగపప్పు 2 కిలోలు. శనగపప్పు ఉంది బాబు. రవ్వ 1 కిలో. నూనె ఉందేమో చూడండి. నూనె ఉంది, 2 ప్యాకెట్లు ఉన్నాయి. కూరగాయలు 2 రోజులకే తీసుకున్నాను. ఒకేసారి తీసుకుంటే పాడైపోతాయి. అవసరమైతే తర్వాత తీసుకుందాం. సరే. వాషింగ్ పౌడర్ 2 ప్యాకెట్లు ఉన్నాయి. అమ్మా, లిస్ట్ లో చక్కెర మర్చిపోయా. ఉండు. మైదా 1 కిలో. ఏమండి? పచ్చెనగలు ఇవి. ఒక్క నిమిషం బాబు. ఏంటి పిలిచావు? లిస్ట్ లో చక్కెర మర్చిపోయిందట. ఇప్పుడు చెప్తే అలాగే. ఏంటండి? ఏం లేదు, లిస్ట్ లో చక్కెర రాయలేదంట. అయ్యో, ఇది చెప్పడానికి ఎందుకు సంకోచిస్తారు? నేను ఇప్పుడే వెళ్ళి తీసుకొస్తాను. ఇవన్నీ లోపల పెట్టేయండి.
ఇదిగోండి షుగర్. చాలా థ్యాంక్స్ బాబు. పర్వాలేదండి. గత 2 నెలలుగా నువ్వు మాకెంతో సహాయం చేస్తున్నావు. నీ రుణం ఎలా తీర్చుకోవాలో అర్థం కావటం లేదు. ఏంటండి ఇది చాలా చిన్న విషయం, దీనికి పోయి సహాయం అది ఇది అంటూ. ఇక నేను వెళ్ళొస్తానండి. వస్తానండి. బాబు ఆ? ఏమండి, సూర్యని కాఫీ తాగి వెళ్ళమనండి. ఒక్క నిమిషం. ఏంటి నువ్వు? తనేమన్నా పరాయివాడా? బాబు అని పిలవకపోతే అల్లుడు అని పిలవచ్చుగా. నిర్మలా, నాన్నా త్వరగా కాఫీ కలిపి తీసుకొచ్చి అల్లుడు గారికి ఇవ్వమ్మా. ఇవ్వమ్మా. ఏంటి? ఇతను నిన్ను కలవడానికి మీ ఊరు నుంచి వచ్చాడట. చాలాసేపటి నుంచి వెయిట్ చేస్తున్నాడు. పైకి రమ్మను. వెళ్ళండి. అలాగేనండి. నమస్కారం సార్. నమస్కారం. దీన్ని స్కూల్ మాస్టర్ గారు మీకు ఇవ్వమన్నారు. ప్రియమైన విద్యార్థి సూర్యకి రామనాథం ఆశీర్వదించి రాయినది. ఈ లెటర్ తీసుకొచ్చే శ్రీరామ్ నాకు బాగా కావాల్సిన వాడు. ఓ ఉద్యోగం పని మీద సిటీకి వస్తున్నాడు. అతనికి కొన్నాళ్ళు నీ రూమ్లో ఆశ్రయం ఇవ్వాల్సిందిగా కోరుకుంటున్నాను. నా రూమ్ నెంబర్ 101 కింద ఉంది. వెళ్ళి కాసేపు రెస్ట్ తీసుకోండి. అలాగేనండి. ఏం కావాలని అడగండి. అలాగే. ఓకే, చాలా థ్యాంక్స్. వచ్చి రాగానే నీ బుద్ధి చూపిస్తున్నావే. తను నా మనిషి. నా మనిషి అంటే? నేను లవ్ చేస్తున్న అమ్మాయి. ఓ సారీ సారీ. వెళ్ళే. కంగ్రాచులేషన్. నేను ఈ కంపెనీకి జనరల్ మేనేజర్ అపాయింట్ చేస్తున్నాను. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. డాడీ, నాకు 10,000 కావాలి. సరే, బై ద వే తను మా అమ్మాయి శృతి. హాయ్. ఇతను మన జనరల్ మేనేజర్ మిస్టర్ శ్రీరామ్. హలో. హలో. ఈ రోజే పంపిస్తాను. ఓకే సార్, ఐ విల్ టేక్ లీవ్. ఓకే, థ్యాంక్ యూ. దట్స్ రైట్, కరెక్ట్. సూర్య, నీ రూమ్ లో ఉంటున్న శ్రీరామ్కి ఏదో పెద్ద కంపెనీలో జాబ్ వచ్చిందిట. రూమ్ ఖాళీ చేసి వెళ్ళిపోయాడు. నీతో చెప్పి వెళ్ళమన్నాను. ఫ్రీగా ఉంటే ఫోన్ చేస్తానని చెప్పి వెళ్ళిపోయాడు. చూసావట్రా, వచ్చేటప్పుడు అమాయకుడిలా వచ్చాడు. ఉద్యోగం వచ్చి రాగానే చెప్పకుండా వెళ్ళిపోయాడు. ఖాళీగా ఉంటే ఫోన్ చేస్తాడా? పెద్ద పుడింగి. వచ్చిన రోజు నాకు తెలుసురా వాడు పెద్ద ఫ్రాడ్ అని. చచ్చా, అదేమై ఉండదురా. వాడికేం ప్రాబ్లము ఎవరికి తెలుసు. పద.
ఒకరోజు నా టీవీఎస్ 50 రిపేర్ అయిపోయింది. ఎంత ప్రయత్నించినా స్టార్ట్ అవ్వలేదు. అనుకోకుండా శ్రీరామ్ కారులో అటువైపు వచ్చాడు. వేరే దారి లేక నిర్మలని వాడితో పంపించాను. లోపలికి రండి, కాఫీ తాగి వెళ్దురు గాని. ఓకే. నాన్నా. నమస్కారం సార్. నమస్కారం. నన్ను గుర్తుపెట్టారా? సూర్య ఫ్రెండ్వే కదా, కూర్చో. థ్యాంక్స్. సూర్య బండి రిపేర్ అయింది నాన్న, అందుకని ఈయన తీసుకొచ్చారు. చాలా థ్యాంక్స్. పర్లేదు సార్. మీరు మాట్లాడుతూనండి, నేను కాఫీ తీసుకొస్తాను. ఆ సమయంలో మా మావయ్యకి సీరియస్గా ఉందని ఊరి నుంచి ఫోన్ వచ్చింది. నేను వెంటనే బయలుదేరి వెళ్ళిపోయాను. నేను లేని సమయంలో శ్రీరామ్ వాళ్ళ ఇంటికి టీవీ, ఫ్రిడ్జ్లు అవి కొనిచ్చి వాళ్ళ అమ్మ నాన్నల మనసు మార్చడం మొదలుపెట్టాడు. ఆ టేప్ రికార్డర్ షెల్ఫ్లో పెట్టండి, గ్రైండర్ ఆ మూల పెట్టండి, వాషింగ్ మిషన్ అక్కడే ఉంచండి. అలాగే సార్. ఆ గ్రైండర్ ఇంకొంచెం పక్కకి. అన్ని లోపల పెట్టేశారా? పెట్టేసామండి. ఇదిగోండి, అందరూ సమానంగా తీసుకోండి. ఏంటి బాబు ఇవన్నీ, ఎందుకు ఇప్పుడు? చూడండి, ప్రతి ఇంట్లోనూ టీవీ, ఫ్రిడ్జ్, గ్రైండర్, సిలిండర్ అన్నీ ఉంటాయి. మన ఇంట్లో లేకపోతే ఎలాగా? అది కాకుండా మన ఇంట్లో అమ్మాయి టీవీ చూడ్డానికి లాడ్జ్కి వెళ్తే ఏమైనా బాగుంటుందా చెప్పండి? నిజమే, కానీ మీకెందుకు ఈ శ్రమ? ఇందులో శ్రమే ఉందండి. నన్ను పరాయవాడిగా భావించడమే బాధగా ఉంది. నేను ఎవరిని? మీ కుటుంబంలో ఒకరిని. దయచేసి ఇకపై అలా మాట్లాడకండి. ఏమిటండి ఇది? తను అలా నిలబెట్టి మాట్లాడుతున్నారు. బాబు అలా కూర్చోండి. నిర్మలా, శ్రీరామ్కి కాఫీ తీసుకురా. అలాగే నాన్నా. నాకు డొంక తిరుగుడుగా మాట్లాడడం అలవాట్లేదండి. నేను ఇప్పుడు ఏ పొజిషన్లో ఉన్నానో మీకు బాగానే తెలుసు. కారు, బంగ్లా, అన్ని వస్తువులు కంపెనీ వల్లే ఏర్పాటు చేశారు. ఇంకా ప్రమోషన్ రావడానికి కూడా అవకాశాలున్నాయి. నాకు నిర్మల బాగా నచ్చింది. నేను తనని పెళ్లి చేసుకోవాలని ఆశపడుతున్నాను. అంటే అది కాదు, నిర్మల డాక్టర్ కావాలని ఆశపడుతోంది. పోయిన సంవత్సరం ఎంట్రన్స్ ఎగ్జామ్ కూడా పాస్ అయింది. నాకు స్తోమత లేక బీఎస్సీలో చేర్పించాను. వచ్చే సంవత్సరం అయినా భగవంతుడు దయతలిస్తే మెడికల్ కాలేజీలో చేర్పిద్దాం అనుకుంటున్నాను. నేను తన్ని చదివిస్తానండి. తను డాక్టర్ అయ్యాకే పెళ్లి చేసుకుంటాను. నిర్మలని నాకు ఇవ్వడానికి మీరు ఒప్పుకున్నారంటే 5 ఏళ్ళంటండి, 10 ఏళ్ళైనా వెయిట్ చేస్తాను. నిర్మలనే కాదండి, నిర్మల తమ్ముడిని కూడా బాగా చదివించి పెద్ద ఇంజనీర్ని చేస్తాను. నిర్మల్ని గనక పెళ్లి చేసుకుంటే అందరం కలిసి హ్యాపీగా ఉండొచ్చు. నాకు మీరు కాకపోతే ఇంకెవరున్నారు చెప్పండి? ఇప్పుడేం తొందర లేదు. మీరు నిర్మల్ని అడిగి నిదానంగా నిర్ణయం చెప్పండి. మరి నేను వెళ్ళొస్తానండి. ఉండు బాబు, కాఫీ తాగి వెళ్దు గాని. పర్వాలేదండి. నిర్మల పెళ్లి కొప్పుకుంటే ఏకంగా విందు భోజనమే చేస్తాను. వస్తానండి. ఏంటన్నా ఇది? అతనేదో తెలియక పెళ్లి చేసుకుంటానన్నాడు. మీరు తెలిసే ఇలా మాట్లాడుతున్నారే, మీ ఉద్దేశం ఏంటి? నాకు అర్థం కావట్లేదు. ఎందుకమ్మా అంత కోపపడుతున్నావు? ఒక్కసారి ఆలోచించు. ఆ అబ్బాయి రేపే పెళ్లి చేసుకోమంటో లేదుగా. ముందు నిన్ను డాక్టర్ని చేసి ఆ తర్వాతే పెళ్లి చేసుకుంటానంటున్నాడుగా. ఏం మాట్లాడుతున్నారు? ఇంతకాలం సూర్యని మీ అల్లుడని చెప్పుకొని అతన్ని ఎంతో ఆశ పెట్టారు.
నా మనసులో కూడా అలాంటి ఆశలే కలిగించారు. అవన్నీ ఇప్పుడు ఆలోచిస్తే కుదురుతుందా? అతనేదో చిన్న లాడ్జిలో పనిచేసుకుంటూ నెలకు 3-4 వేలు జీతం తెచ్చుకుంటున్నాడు. అతన్ని పెళ్లి చేసుకుంటే నువ్వు డాక్టర్ కాగలవమ్మా? సో నువ్వు సరే అంటేనే మన కుటుంబం ఒక గాడిన పడుతుంది. నీ తమ్ముడి భవిష్యత్తు కూడా బాగుంటుంది. అప్పుడు సూర్య ఎంతో బాధపడతాడు కదా. సరేనమ్మా, సూర్య బాధపడతాడని నువ్వు అతన్నే పెళ్లి చేసుకున్నావనుకో, జీవితాంతం నువ్వు వంటగదికే పరిమితమైపోతావు. అందుకని 1-2 సార్లు ఆలోచించి నిర్ణయం తీసుకోమ్మా. సూర్య బాధపడతాడని నువ్వు అతన్నే పెళ్లి చేసుకున్నావనుకో, జీవితాంతం నువ్వు వంటగదికే పరిమితమైపోతావు. నువ్వు సరే అని ఒక మాట చెప్తేనే మన కుటుంబం ఒక గాడిన పడుతుంది. నీ తమ్ముడు కూడా పెద్ద చదువులు చదవగలుగుతాడు. ఇంతకీ నిన్న నేను చెప్పిన దాని గురించి మీ ఇంట్లో వాళ్ళు ఏం నిర్ణయించుకున్నారు? దేని గురించి? అదే మన పెళ్లి గురించి. మీకు ఇష్టం లేకపోతే ఓపెన్గా చెప్పండి, బలవంతం ఏం లేదు. మీరు ఎస్ అని చెప్తే నాకు మంచి వైఫ్ లభిస్తుంది, మీరు నో అని చెప్తే మంచి ఫ్రెండ్ లభించింది అనుకుంటా. మీరు దిగాల్సిన ప్లేస్ వచ్చింది. పర్వాలేదు, కాలేజ్లో డ్రాప్ చేయండి. మీ ఫ్రెండ్స్ నా గురించి అడిగితే? నాకు కాబోయే శ్రీవారని చెప్తాను. నిర్మలా, నిర్మలా. ఏంటి సూర్య? అర్జెంటుగా ఊరెళ్లాల్సి వచ్చింది, అందుకే రాలేకపోయాను. నిర్మల ఎక్కడ? తను కాలేజీకి వెళ్ళిపోయిందిగా. ఎలా వెళ్ళింది? నీ రూమ్ లో నీ ఫ్రెండ్ శ్రీరామ్ ఉండేవాడుగా, తను వచ్చి కారులో తీసుకెళ్లాడు. నీ ఫ్రెండే రోజు నిర్మల్ కాలేజీకి తీసుకెళ్తున్నాడు, తనే కారులో డ్రాప్ చేస్తున్నాడు. చాలా మంచివాడు. సరే, వస్తానండి. వస్తే అన్ని బస్సులు వరుసగా వచ్చేస్తాయి, లేదంటే ఒక్కటే రాదు. హాయ్ సంసా. సంసా గిమ్సా అనే బదులు సంగీత సామ్రాట్ అనొచ్చు కదా. షార్ట్ ఈజ్ స్వీట్. ఐస్ క్రీమా? ఐస్ క్రీమ్ తింటావా? లేదు లేదు, వద్దులే, నువ్వే తిను. లేదు లేదు, నీకు ఇవ్వకుండా తింటే నాకు అరగదు. ఇంకొకటి ఉంది, తిను. నేను సాధారణంగా ఐస్ క్రీమ్ తినను, స్వరం దెబ్బతింటుంది కదా అని. తొక్కలో స్వరం, తిను సంసా. సరే, నువ్వు మరీ మొహమాడు పెట్టేస్తున్నావు గనక ఇది ఒకటి తింటాను. ఖాళీ డబ్బా ఇచ్చాడంటే ఏప్రిల్ ఫూల్. మోసపోయాను. పరాయి సొమ్ము కోసం ఆశపడకూడదు. టికెట్ తీసుకోవడం మన జాతకంలోనే లేదు. డాక్టర్, ఐస్ క్రీమ్ తింటారా? సార్, ఒకే లంచ్లో ఉంటున్నాం, మీకు ఇవ్వకుండా తింటే నాకు అరుగుతుందంటారా?
ఇంకొకటి ఉంది, మీరు తినండి. అందులో ఏం లేదు. ఏంటయ్యా? అందులో ఏమి ఉండదయ్యా. ఏమీ అర్థం కాలే. అందులో ఏమి ఉండదు, విసిరేయి. వాడంతే మెట్లదవా, మీరు తినండి. టేస్ట్ గా ఉందా? సూపర్, అదిరిపోయింది. ఏం మోసపోయానా? అద్భుతం. ఏప్రిల్ ఫూల్. ఇంకొంచెం సరిపోతూ అల్లుడు గారు చాలా సిగ్గుపడుతున్నారు. తినండి అల్లుడు గారు, మన ఇంట్లో తింటానికి మొహమాట ఎందుకు? వడ్డించం అల్లుడు గారికి. నాకు చాలు. హాయ్, ఏంటి సూర్య, ఏంటి ఇలా వచ్చావు? ఏం లేదు, ఊరికే వచ్చాను. అలాగా, ఇంటికి కాబోయే అల్లుడు గారు వచ్చారు. అందరం కలిసి బిజీగా మాట్లాడుకుంటున్నాం. నువ్వు ఇంకో రోజురా, తీరిగ్గా మాట్లాడుకుందాం. తక్కువ వచ్చారా? నెక్స్ట్ టైం చూడు, 100కి 100 తెచ్చుకుంటాను. భరత్, ఏంటి అంకుల్? నిన్న ఒక విషయం అడగాలి. మీరు వెళ్ళండి రా, నేను వస్తాను. చెప్పండి అంకుల్. ఏం లేదు, మీ అక్కని రోజు నేనే కాలేజీలో డ్రాప్ చేస్తాను. ఈ మధ్య తను నా కోసం వెయిట్ చేయట్లేదు, వేరే ఎవరితోనో వెళ్ళిపోతోంది. మీ అమ్మా నాన్నలు కూడా నాతో సరిగ్గా మాట్లాడడం లేదు. అసలు ఏం జరుగుతోంది మీ ఇంట్లో? చెప్పరా ప్లీజ్. సారీ అంకుల్, మీరు ఎంతో మంచివారు. మీరు మా కుటుంబానికి ఎంతో హెల్ప్ చేశారు. కానీ మా వాళ్ళు అవన్నీ మర్చిపోయారు అంకుల్. తనకు నిర్మల ఏం చెప్పింది? అందుకు మా అక్క ముందు ఒప్పుకోలేదు. తర్వాత అమ్మా నాన్న అక్కను కన్విన్స్ చేసి బలవంతంగా ఒప్పించారు. ఈ విషయం నేను మీతో చెప్పానని మా ఇంట్లో ఎవరికి చెప్పకండి అంకుల్. శ్రీరామ్, నిర్మల ఇద్దరు జాతకాలు దివ్యంగా కుదిరాయి. పంతులు గారు, ఇప్పుడు నాకు కొంచెం పని ఉంది, మీరు బయలుదేరండి. నేను తర్వాత కబురు పెడతాను. అలాగేనండి.
ఏమండి మన అల్లుడు గారు కనుక వస్తే ఆ వీడియోను కొంచెం ఎందుకు అందరూ మౌనంగా ఉన్నారు? ఏదో తప్పు చేసినట్టు. జీవితంలో అందరూ పైకి రావాలని ఆశపడతారు. మీరు అదే చేశారు. శ్రీరామ్ ఇప్పుడు మంచి పొజిషన్లో ఉన్నాడు. కారు, బంగ్లా అన్ని వస్తువులు ఉన్నాయి. నేనెవరినండి? ఆఫ్టర్ ఆల్ ఒక రిసెప్షనిస్ట్. శ్రీరామ్ మీ అమ్మాయిని డాక్టర్ని, మీ అబ్బాయిని ఇంజనీర్ని చేస్తానని చెప్పాడు. అది మీకు ముఖ్యం కదా. నా వల్ల కూడా అవుతుంది, కానీ ఇప్పుడు కాదు, రేపు, తర్వాత. అవునులేండి, ఎప్పుడో జరగబోయేదని నమ్ముకోకుండా ఇవాళ వెంటనే జరగబోతోంది కదా. మనకు అదే కదండి ముఖ్యం. పర్వాలేదండి, నేనేం ఫీల్ అవ్వట్లేదు. నిర్మల ఎక్కడున్నా బాగుండాలి, అది చాలండి నాకు. రేషన్లో అన్నీ తీసుకున్నాను. 5వ తారీఖు షుగర్ తీసుకోవాలి. అంటే మర్చిపోకుండా తీసుకోండి. కరెంటు బిల్లు కూడా కట్టేశాను. వచ్చే నెల కట్టక్కర్లేదు, ఆ తర్వాత నెల కడితే చాలు. 15వ తారీఖు వరకు టైం ఉంది. తర్వాత పాలవాడు వస్తాడు, 5 రోజులు బ్యాలెన్స్ అంటాడు. నేనంతా సెటిల్ చేసేసాను. మీరు అతనికేం ఇవ్వకండి. వస్తానండి. పెళ్లి పనులు ఏమైనా ఉంటే చెప్పండి, నేను చేస్తాను.